ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ముందు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సీట్లు రేపో మాపో ఖరారవుతున్నాయి. ఇందులో కొన్ని పేర్లు మాత్రం ఇప్పుడు మళ్ళీ కామినేని శ్రీనివాస్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ నాయకుడు బీజేపీలో చేరి కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రి అయ్యి ఆ తర్వాత మళ్ళీ బీజేపీ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేదు. ఈ మధ్యనే ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనకి మళ్ళీ కైకలూరు సీటు ఇస్తారన్నటువంటి ప్రచారం ఉంది. సెంట్రల్కి కూడా ఆ పేరు వెళ్ళింది అన్నటువంటి. మరొక వైపున విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం నుంచి పోటీ చేసి అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ కొన్ని రోజులు అంటిముట్టనట్టున్నా ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన పేరుని అటు తెలుగుదేశం చెప్తుంది. ఈ రెండు పేర్లు కూడా చంద్రబాబు గారు కూడా ఓకే అంటున్నారు అన్నటువంటి. తద్వారా వీళ్ళిద్దరు పేర్లు బలంగా వినబడుతున్నాయి. మరొక వైపును చూస్తే బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ అన్న పేరు వినబడుతోంది. మరొక వైపున సంఘ్ పరివార్ నుంచి అయితే కనుక మాధవ్, ఎవరైతే పివిఎస్ మాధవ్ గతంలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మాధవ్ పేరు కూడా వినబడుతుంది. వీళ్ళిద్దరి పేర్లు పరిశీలనలోనే. అనకాపల్లి అది ఇది జనసేన వదులుకుంటుంది, నాగబాబుకు కాకుండా వీళ్ళు తీసుకుని పెట్టుకునేటట్టు అన్నటువంటిది. అక్కడి నుంచి మరొక వైపున ఏలూరు అభ్యర్థిగా సుజనా చౌదరి పేరు వినబడుతోంది. విజయవాడకు బదులుగా ఏలూరు నుంచి పోటీ చేయించడానికి సిద్ధపడుతున్నారన్నటువంటి పేరు ప్రస్తుతం వినబడుతోంది. మరి భారతీయ జనతా పార్టీ ఆయన్ని అందులో మెన్షన్ చేస్తుందా? ఏలూరు అయితే ఆయనకి బలమైనటువంటి బంధుత్వాలు ఇవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాలి.